హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ 2 అరటిపళ్ళు తీసుకున్నానండి. ఈ అరటిపళ్ళతో పూరి చేసుకున్నాము. ఇది మంగళూరు స్పెషల్ డిష్, మంగళూరు బన్స్ అంటారు. అయితే దీనికి ముందుగా ఒక 2 అరటిపళ్ళను తీసుకోవాలి. కొంచెం మంచిగా మగ్గిన అరటిపళ్ళు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము. ఈ అరటిపళ్ళని ఇలా ముక్కలుగా చేసేసి ఇప్పుడు ముక్కలుగా చేసుకున్నాం కదా, ఇది ఉండలేమి లేకుండా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. అలాగే 200 గ్రామ్స్ వరకు ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. యాక్చువల్గా మైదా పిండితో చేస్తారు, నేను మాత్రం ఇక్కడ గోధుమ పిండి తీసుకొని చేస్తున్నాను. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమీ వేయకుండా ఈ అరటిపండుతోనే మనం కలిపేసుకోవాలి. అరటిపండు కొంచెం ఎక్కువగా మగ్గితే పిండి ఎక్కువగా పడుతుంది. కొంచెం అదే కొంచెం తక్కువగా మగ్గిన అరటిపండు తీసుకుంటే పిండి కొంచెం తక్కువగా పడుతుంది. ఇప్పుడు ఈ పిండిలో ఇంకా 50 గ్రామ్స్ పిండి అయితే వేసుకుందాము. మొత్తం 2 అరటిపళ్ళకి ఒక 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి పట్టింది. ఇదంతా చపాతీ ముద్దలో కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని దీనికంతా కూడా అప్లై చేయాలి. 2 అరటిపళ్ళకి 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి పట్టింది. నేను పెద్దగా ఉన్నాయి తీసుకున్నాను, అదే చిన్నగా ఉన్నాయి అనుకోండి కొంచెం తక్కువగా పడుతుంది. ఇలా అరటిపండుని బట్టి ఎక్కువ తక్కువగా చేసుకొని పిండి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 3 గంటల పాటు నానబెట్టాలండి. 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాము. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. మూడు గంటల తర్వాత పిండిని చూసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా అంతా కలిపేసుకొని చూడండి, మంచిగా సాఫ్ట్గా మంచిగా నానింది పిండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న మనం పూరికి ఎలా చేసుకుంటామో అలాగే ఇలా ముద్దలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న ముద్దను తీసుకొని ఇలా పొడి పిండిని అద్దుకొని ఇలా పూరిలా ఉతుకోవాలి. మీడియం సైజుగా ఉతుకోవాలి, మరి మందం కాకుండా మరి పలచగా కాకుండా మీడియంగా ఉతుకోవాలి. చూడండి,
మనకి ఈ మందంగా ఒత్తుకోవాలి. అన్నీ కూడా ఇలా ఒత్తుకొని రెడీ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకుంటున్న పూరీలని ఇందులో వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదా. ఇలా అన్ని వైపులా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మనం అన్ని పూరీలను కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా కాసేపు ఉంచామనుకోండి, ఆయిల్ కొంచెం కూడా మనకు అంటకుండా బాగా వస్తాయి. ఇంతేనండి, మన మంగళూరు బనానా బన్స్ రెడీ అయిపోయి. చూడండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇవి మనకు ఇలా పొంగుతూనే ఒక 10 నిమిషాల వరకు ఇలానే ఉంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలా తిన్నా కూడా మనకు తినాలనిపిస్తుంది. అలాగే స్పైసీ చట్నీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.